సప్తమ భావంలో రవి ఉంటే ఎటువంటి ఫలితాలను ఇస్తాడు? జునాథో యత జూనయాథో నరస్య ప్రియాతాపనం పిండపీడాచ చింత భవేత్ తుచ్చలబ్ధి క్రయే విక్రయేపి ప్రతిస్పర్ధయా నైతి నిద్రాం కదాచిత్. అంటే 7వ ఇంట్లో రవి ఉన్నప్పుడు ప్రియాతాపనం, మన మనస్సుకు బాగా ఇష్టమైనటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో వీళ్ళ విషయంగా మనకు బాధ అయితే వస్తుంది. తర్వాత పిండపీడాచ చింత అనేది పెరుగుతూ వస్తుంటుంది. పిండపీడ, పిండము అనే దానికి దేహము అనేటువంటి అర్థం ఉంటుంది. దేహానికి చిన్న చిన్న అనారోగ్యాలు ఇటువంటివి వస్తూ ఉంటాయి. ఏదన్నా వ్యవహారాలు అంటే అమ్మడం కానీ కొనడం కానీ వ్యాపారం కానీ ఇవన్నీ చేస్తున్నప్పుడు, లేదంటే ఉద్యోగంలో కావచ్చు, తుచ్చలబ్ధి, నా ఎక్స్పెక్టేషన్ 100 రూపాయలు వస్తే సంతృప్తి అవుతుంది అంటే 50 రూపాయలు 60 రూపాయలు వస్తాయి. అంటే ఆ వచ్చిన సంపాదన అనేది తుచ్చము, అంటే వేస్ట్, నేను ఎంతో ఎక్స్పెక్టేషన్ చేసిన నాకు ఇంతే వచ్చింది అనేటువంటి ఒక పరిస్థితులు. అదేవిధంగా ప్రతిస్పర్ధయ, అంటే ఇంట్లో కావచ్చు, మనం వ్యవహారం చేసేటువంటి ఉద్యోగం చేసేటువంటి ప్రదేశాల్లో కావచ్చు, ప్రతిస్పర్ధ అంటే పోటీ, నీ మాట నెగ్గాలనా నా మాట నెగ్గాలనా, ఈ విధమైనటువంటి పోటీ వాతావరణం ఒకటి ఏర్పడుతూ వస్తుంది. వీటన్నిటి ద్వారా ప్రశాంతంగా నిద్ర కూడా పట్టదు అనేటువంటి ఫలితాన్ని సప్తమ భావంలో రవి ఉన్నటువంటి సందర్భంలో ఆయన దశాభుక్తుల్లో మనం అనుభవించాల్సినటువంటి పరిస్థితులు వస్తూ ఉంటాయి.